అందరికి శనార్థి ఓ బిడ్డలారా ఓరేకో మా వాళ్ళు అందరూ తిరిగి తయారు కూడా కదా నర్సీ తాత జబర్దస్త్ వార్తల కోసము. ఇక మరి ఆచరణ ఎందుకు ముందుగా తలకాయ వార్త సంగతి ఏందో ఆర్చుకొని వార్తలలో పోదాం పారేష. ఆహా హబ్బలకొండు సర్పంచుల పదవీ కాలము అయిపోయి 6 నెలలు దాటినాక మరి గీయాల రేవంతమయ్య తెర మీదకి తీసుకొచ్చి నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని కథ ఎందుకు చెప్పుకొస్తుండో అసలు ముచ్చట మీకు అర్థమయ్యిందా? ఇక లోపలి ముచ్చట ఏందో అయిందాం పని. ఆహా నీ దండం పెడితే గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తెలివికల్లా వేషం వేస్తుండగా లోపటంగా ఊరికో ఎట్లా అంటారు, ఇన్ని రోజుల దాకా స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు జరపలేదు, ఎందుకు ఎలక్షన్లు పెట్టలేదు అంటే అసలు గీటుకు గీడ ఉంది. రుణమాఫీ మొత్తం అయిపోయినాకనే ఇగో గీ కథ చేస్తా అని అనుకున్నట్టుండులా. అందుకనే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా. రుణమాఫీ చేయగానే రైతులకు ఏముంటుంది, ఆహా మా ముఖ్యమంత్రి రుణమాఫీ చేసింది కాబట్టి మళ్ళీ ఆయనకే చేయకూడతాం అన్నట్టుగా అగో అదే పద్ధతిని కంటిన్యూగా చేసుకుంటా ఇక మరి నవంబర్లో నోటిఫికేషన్ వేసి డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని చూస్తున్నాడు. అంటే ఈ రుణమాఫీ చేసిన రైతులందరూ మళ్ళా కాంగ్రెస్ దిక్కి జనాలు మోగుతారు, ఓట్లు వేస్తారు. సర్పంచులు కూడా మాయ ఎక్కువ ఉంటాయి అన్న ఆలోచన మీద గీ తతంగం పెడుతుండు. ఆహా మొత్తం మీద ఈశ్వర ఎన్నాళ్ళు అంటే పూజారిని చూడలేదా అన్నట్టే చేసుకొస్తుండు ముఖ్యమంత్రి. ఎంతైనా గట్టిపిండమే. అమ్మా చిన్న కోమటి రెడ్డి చిత్రాలు చదవకుండా ఏమో అనుకుంటే ఏదో చేసనే ఉన్నా నీ దండం పెట్టి అంటే పెద్ద మనిషి ఉన్నమాట బట్ట బయలు చేసి ఎరుగుడి తుంకలు తింటున్నాం అని బొక్కల మీద కూసుకున్నట్టుగా ఈ వ్యవహారం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏం కావాలి? ఇక ఊగుండురా బీజేపీ వాళ్ళు కూడా అప్పుడే తల తీసుకోరు ఏందో ఏందా పని. అబ్బా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుకు ఉండలేకపోతే బోండలు వేయమన్నట్టే తయారైంది కానుల్లా. ఇక మరి ఈ పెద్ద మనిషి ఏమనుకొచ్చిందంటే 26 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, రేపో మాపో కారు దిగి మా కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతారని ఇక ఎప్పటి నుంచో ఊదర కొడుతున్న ముచ్చట ఇది లోకం అంతా గెలిచిపారింది. ఇక మరి పట్టు అని 10 మంది ఎమ్మెల్యే కానీ ఆగిపోయింది. మరి కొసకు మరి 16 మంది ఎమ్మెల్యేలు మరి ఎందుకు వస్తలేరు, ఏమిటికి వస్తలేరు అంటే అసలు బండారం బయట పెట్టిండట చిన్న కోమటి రెడ్డి. ఏమనుకొస్తుండట, ఆనాడు కేసీరావు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 15 నుంచి 20 కోట్ల వరకు ఇచ్చిండు. కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు కనుక మేము ఒక 5-6 కోట్లు ఇస్తున్నాం ఒక్కొక్క క్యాండిడేట్కు అని ఇక ఈ నోట పాడుబడ ఏమంటా అన్నాడు. ఈ పాడుబడ ఈ ముచ్చట ఇక మరి ఆయన పెద్ద మనిషి ఉండే కదా బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు కాడు పోయిందట. ఆయన ఊకుంటాడా, దీన్ని కుండ బద్దలు కొడుతుండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓహో 5-6 కోట్లకు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంటున్నారు అని ఇక ఇదోటి రాద్ధాంతం రచ్చ చేస్తుండులా. ఇక మరి పెద్ద మనుషులు సీనియర్లు కూడా కాంగ్రెస్ సీనియర్లు వామ్మో ఏంది గందరగోళము, ఇంట్లో ఉన్నోళ్ళని బయట వేస్తుండగా ఇట చేస్తుండేంది రాజగోపాల్ రెడ్డి పాడుపడగారా అని వాళ్ళు దిక్కి నెత్తి చేతులు పెట్టిరట. ఏం చేయాలి ఇట చేయాలి, ఉడతకేలరా ఊరిలో పెత్తారా అన్నట్టు ఈయనకు కనీసము మంత్రి పదవి కూడా ఇవ్వబడి ఎందుకు ఇట్లా ఈ రకంగా అంత ఆగమాగం జగన్నాథం చేస్తుందని ఇక పార్టీ హైకమాండ్ కూడా ఈయన మీద గరం అవుతుందట. మరి చూడాలి ఈ పంచాయతీ ఎందాక పోతుందో, ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ ఒడిగిస్తారో. వస్తున్నా పోతున్నా ఓరామ సిరక అన్నట్టుగానే ఉందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీరావు ముచ్చట. మరి ఏందుర్రా బారు బూరు బచ్చనపేట అని అట్లా అసెంబ్లీలో అడుగు పెట్టినా లేదో మళ్ళీ ఆజ్ఞాకల పోలేదు అటు ఇవాళ. అవ్వా ఎందుకని రాలే, ఎందుకని పోలే, ఇగో గిట్ల కుదుతుర్రా సోషల్ మీడియాలో కామెంట్లు ఇక చూడు. పాడైపోరు గారా ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకునేది అంతకేముంది, పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీరావయ్య చేసేది గంతకేముందులా. ఈదులకు పోయినవాడు ఇల్లు కాలిన రాడు, తాళ్ళకు పోయినవాడు తండ్రి దచ్చిన రాడు అన్నట్టే ఉందిగా. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఒక్కరోజు వచ్చి
అట్లా వచ్చి అట్లా మెల్లగా వచ్చి గిల్లిపోయినట్టుగా ముఖం చూపించి అవసరం పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలే అసెంబ్లీకి, ఏమిటికి వస్తలేడు? ఆయన కాడ తప్పులు ఉన్నాయి, ఆయన కింద తప్పులు పేరుకొని ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి వస్తలేడు. మళ్ళీ ఏడ అడుగుతారు, ఏడ వదలబడతారు, ఏడ నిలదీస్తారు, ఏడ నిగ్గదీస్తారో అని గిందుకే అసెంబ్లీకి వస్తలేడని కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఖయ్యం చేస్తున్నారు. ఇక ఇటు మళ్ళీ అటు మళ్ళీ హరీష్ రావు అయితే ఇక ఇట్లా అట్లా అట్లా చేసాం ఇట్లా చేసాం అని ప్రభుత్వాన్ని నిగదీస్తున్నాం. కానీ ఏం చేసినా ఇట్లా చేసినా కేసీరావు ఎందుకు వస్తలేడు అనేది ఇప్పుడు లోకంలో కూడా చర్చ నడుస్తుందిలా. ఒక్కనాడు వచ్చి బుర్ర బారు బచ్చలపేట చూపించిపోయిండు, మళ్ళీ ఎందుకు రాలేదు అసెంబ్లీకి అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస ఆట. ఏం చేయాలో ఎట్లా చేయాలనులా పాడైపోను పెద్ద మనిషి. మరి కొసకి ఏం చేసుకుంటాడో ఎట్లా చేసుకుంటాడో కానీ ఈతకు లోతు తెలియదు అన్నట్టుగా మరి పెద్ద మనిషికి అరే ఈ అసెంబ్లీలో మరి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎట్ట సంగతి, జనాల కోసం ఏం చేయాలి, ప్రజాసేవలో నేను ఎట్లా ముందు ఉండాలి, ఇంకేం చేయాలా అన్నట్టుగా ఆలోచన ఎందుకు వస్తలేదు అని ఈ నోట ఆ నోట ఒక్కటే అనుకుంటున్నా. కానీ ఇక మళ్ళా మునుపడితో వల్లనే పోతుండు కేసీరావు. మరి కొసకి ఎట్టయితుందో ఏం పొద్దునులా పాడైపోను ఇలా పంచాయతీ సలహా కూడా. బీజేపీ వాళ్ళు ఏమైనా పాలు పతాకము దోస్తులకే పైసలు నిధులు కేటాయించి మరి తెలంగాణకు మొండి చేయి చూపిరు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. అరే ఏం మాట్లాడుతురా, తెలంగాణకు మేము ఎన్ని కోట్లు ఇచ్చినామో ఎరికేనా అని ఓ దిక్కు బీజేపీ వాళ్ళు. వీళ్ళ పంచాయతీ ఎట్లా ఉందంటే అసలు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు ఇందాం పని. మేము ఆడి తప్పేటోళ్ళం కాదు, పలికి బొంకేటోళ్ళం కాదు, అస్సలకే మేము కమలం పువ్వులము అంటే కళ్ళబొల్లి మాటలు మాకు రావు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,336 కోట్లు ఇచ్చినాము. హైదరాబాదు చుట్టూత రింగు రైలు ప్రాజెక్టుపై కసరత్తు చేసినాం. మేము గిసవంటి వ్యవహారం చేసి మేము పైసలు ఇస్తే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిర్రు, పైసలే ఇయ్యలేదు, ఏ కాడ ఇయ్యలేదు అని ఎందుకు బదనాం చేస్తున్నారు జనాలల్లా మమ్మలా అని ఈ రకంగా బీజేపీ వాళ్ళు మరో మొత్తుకొని పాడైతుంటే ఓ దిక్కుగా ఇక ఇంట్లోనే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకొస్తున్నాయా అంటే హైదరాబాదు అభివృద్ధికి మేము 10,000 కోట్లు దారపోసినాము. జిహెచ్ఎంసి, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వము ఆర్థికంగా ఊతమిస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చిండు? టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమి లేదు, అంతా ఉత్తబుర్రే. హైదరాబాదు అభివృద్ధికి కేంద్రము నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే దండోరా మోగిస్తుర్రులా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఏం లాభము, రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా వీళ్ళతోటి అని ఈ రకంగా కుండ బద్దలు కొట్టిండులా పొన్నం ప్రభాకరు. ఏమో బీజేపీ వాళ్ళు ఏమో గట్లా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అంటారు. మరి జనాలు ఏమనుకోవాలో ఎట్లా అనుకోవాలనులా ఇప్పుడు ఎవరి జనాల జనాలు ఈ కన్ఫ్యూజ్ పాడైపోను తికమకతోటి ఆగమవుతున్నారట ఈ వార్త విన్న జనాలు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా విభజన మన బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతూ ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి మాజీ సీఎం కేసీరావు అప్లకూడి బతుకు చేసిండు, తెలంగాణను నిండా ముంచిండు. ఇక మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సర్కారు సంతకం పెట్టేలా శాసకాన లేక మేము తనలాడుతున్నామని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఏమిటి చేసిండు, ఎట్లా చేసిండు, అస్సలు మొత్తం దాని మూలం సారం ఏందో ఇప్పి లెక్కలు కట్టి లెక్కలతోటి ఆధారాలతోటి బయట పెట్టిండు హరీష్ రావు. అసలు ఏమనుకుంటో ఒకసారి ఇందాం పని. ఓ కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీది మాట తాటి మట్ట, అసలు ఏందనుకుంటున్నారు మీరు? నాలుగే ఎటు తిరుగుతుందని అటు మాట్లాడుడేనా? అరే
ఇసుకలో తైలం ఉండదు, బంకలో బంగారం ఉండదు అన్నట్టు మా కేసీరావు మా మామ కాడ మోసం ఉండదు. మీరు ఏమనుకుంటున్నారు మీ పాలనకి? అసలు మా కేసీరావు 10 ఏళ్ళల్లో ఎంత అప్పు చేసిండు, ఏమిటి చేసిండు, ఎట్లా చేసిండు? అసలు అన్న ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పేంది, ప్రభుత్వం చెల్లించకపోయే అప్పేంది? అసలు మీరు తోకమట్టలో కూడా మాట్లాడుతున్నారు ఏందా మీ తరిగా అని అసెంబ్లీలో ఊపుతుండగా హరీష్ రావు. అయ్యా హరీష్ రావు పూర్తి ఆధారాలతోటి లెక్కలు చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు ముక్కు మీద వేలేసుకుని చూస్తున్నారు. వాము వాళ్ళ గుండె కాడ దడ 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 ఆడిచ్చుంటుల్లా హరీష్ రావు. మొత్తానికైతే నీ దండం పెట్టి సురుకు తగిలినట్టే కొడుతున్నదిల్లా. ఇక చూడండి ఏ రకంగా లెక్కలు అద్దులు ఆల్మాలు పూస వచ్చినట్టుగా తోసి పోకుండా ఎట్లా మాట్లాడుతుండ్రు హరీష్ రావు. ఇక కానీ ఓ హరీష్ రావు పెద్ద మనిషి. ఇక కానీ 54,876 కోట్లు తీసేస్తే అది 5,16,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 4,44,223 కోట్లు. ఈ 4,44,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లు ఉన్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 4,32,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టిండ్రు, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 బిఈ, అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసిండ్రు. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు 7,000 కోట్లు అని చెప్పి ఒక 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది, సభలో కూడా ఉన్నారు. నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు. ఈ 4,26,499 కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి 2 సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం. ఈ 4,26,499 కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కామ్ల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది. 2, 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు, దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంట్కు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ 2,459 కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్లో పెట్టుకున్నది, గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కాచిన కడుపు నిండా బతికే ఎవరిది రైతు అన్నది అని అనుకుంటున్నాం. కానీ అదే ఎండకు ఓడ్చుకొని వానకు ఓడ్చుకొని పగలనక రాత్రనక కొని పాడైపోను గారా రైతన్నతో పాటుగా వీళ్ళ శ్రమ కూడా అమ్మ. అసలు వీళ్ళు ఇగో పట్టుకొని వాళ్ళని ఏం చేయాలనో ఆ రకంగా 7 జర్ల నీళ్ళు తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే అది మన మంచి కోసమే. చూడు ఇక కింది మీదకి వాన ముసురుగా పడుతుంటే ఏం పోతావు తీరాదురా, ఉండరాదురా, పాడియాను నీ పానాకంటే ఎక్కువ ముసురులు పడబడ అడ్డగోలుగా పడుతున్నాయి, వాగులు వరదలు పొంగి పొరుతున్నాయి అట, రోడ్ల మీద వారుతున్నాయి అట, మనం పుసుకున్న అన్న కొట్టుకపోతామో ఏమో ఏం కథ అని ఈ రకంగా ఊర్లో పోటీ జనాలు అనుకుంటుంటే అబ్బరకొండ పోలీసులు మాత్రం ఇక ఇల్లే తీర్థము వాకిలే వారణాసి కడుపే కైలాసం అన్నట్టుగా ఈ లోకంతో పాటు మనం ఉంచేటరా నాయన, మనం పోలీసులం కదా, మనం ఈ దొంగలను దొరకబట్టింది కదా, సమాజానికి మేలు చేస్తున్నాం కదా, ప్రజాసేవలో ముందుంటోళ్ళం కదా అని ఈ రకంగా పాపం వాళ్ళు తెలంగాణ పోతుందాక నిద్ర కాసి ఇక ఒక్కొక్క మోతవారి మరి ఇప్పుడు ఎట్లా పోతుండ్రు, ఒక్కొక్క బండి మీద ముగ్గురు పోతురు. మళ్ళీ వాళ్ళు కూడా ఎట్లా పోతురు, ఫోన్లలో మాట్లాడుకుంటూ పోతురు. ఒక దిక్కు ఫోన్ మాట్లాడాలి, ఓ దిక్కు డ్రైవింగ్ చేయాలి. ఇక ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ తోలు తీయాలని ఇక
పోలీసులు ఇట్లా కావాలి కాసి టపాచబుత్త ప్రాంతంలో ఎట్లా ఎదుర్కొని ఇంకో పోలీసులు ఏ రకంగా వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంకో కొన్ని బండలు కూడా సీజ్ చేసిరాడనులా అంటే మరి పోలీసులు ఇంత మటుకు చేసేపాటికనే ఇంకా గతకాలం ఉన్నారు, లేకపోతే ఇంకెంత పుచ్చిపోదురో గస ఉంటే దగులుబాజీ కాలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఏమే ఓ పిల్లగా శివే ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఈడ నువ్వు అదరబుదర అని మాట్లాడు కాదు, గా బయటికి పోదాం, గా గేటు దాటుదాం, గాడంగా 10 మంది వస్తున్నారు, ఏమంటారు ఏంది ఏం కథ గాళ్ళు అనే మాటలు బట్టే ఇప్పుడు జనాలు కూడా అర్థం చేసుకుంటారు. అందుకనే జర నువ్వు అన్నట్టు నేను అన్నట్టు కాదు, తెలంగాణలో కరెంటు గురించి ఎవరిని మంచోళ్ళు అంటుర్రు ఎవరిని చెడ్డోళ్ళు అంటుర్రో తేల్చుకుందాం పారి అంటుండ్రు పెద్ద మనిషి. ఏందో ఇందాం పారి ఇలా నొల్లి. అంచు పంచ తెల్ల చొక్క అంచు పంచ తెల్ల చొక్క అంచు పంచ తెల్ల చొక్క మోతుబారి రైతునయ్యా వచ్చిపోయే కరెంట్ అయ్యా ఇదేందయ్యా రేవంతయ్యా ఎట్లా బతుకాలే ఈ వచ్చిపోయే కరెంటు తోటి పానా వల్లాడే. ఇగో ఈ రకంగా అనుకుంటుర్రాట రైతన్నలు తెలంగాణలో. ఇది ఎవరంటుర్రు ఏంది ఏం కథ అంటే మరొక నేను కాదుల్లో హరీష్ రావే అంటుండ్రు ఏకంగా అసెంబ్లీలో. అస్సలు మొత్తానికి బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ 8 నెలల కాలంలో కరెంటు మంచిగుందా, ఏది మంచిగుందో ఇగో జనాలను అడుగుదాము. సామాన్య జనాలు ఏమంటారు ఏంది ఏం కథ గాళ్ళ నోట్లకెళ్ళి కక్కిద్దాము. జర వస్తావా అసెంబ్లీ దాటి జర గేటు ముంగడికి వస్తావా బచ్చన్నా అని ఈ రకంగా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతుండ్రులా కేసీరావయ్య గౌరాల అల్లుడు హరీష్ రావు ఏమంటుండో ఇందాం పారి. ఇదంతా కాదు బట్టన్నా స్పీకర్ గారు, ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్కులలో ఉంటుంది కుల్లా. మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష, మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. తోసిని ఇదెక్కడి రాజ్యాంగంరు పెద్ద మనిషి సీఎం రేవంతమయ్య పాలల్లా మునిగి తేలుతుండట. పాలల్లా మునిగి తేలుడు ఏంది, ప్రేమలో మునిగి తేలుడు చూసినాము, అరే నీళ్ళల్లో మునిగి తేలుడు చూసినాము, చెటపట వ్యవహారంలో మునిగి తేలుడు ఉంటుంది కానీ ఈ పాలల్లో మునిగి తేలుడు ఏంది ఏం కథ అని నోరపలిచి చూస్తురా. ఇక చూడు ఏం కథ ఉందో. ఇక నిన్నయాల లోకం మీద జనాలు వాన ముసురులకు వరదలకు వాగులకు పొంగి పొరుతున్న నీళ్ళల్లా ఎట్లా ఏ రకంగా మునిగి తేలుతుర్రో ఇక గదే తరికన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలధారలల్లా మునిగి తేలుతున్నాడనుల్లా. ఇది ఎక్కడికి ఇచ్చంతరమో పాలధారలల్లా మునిగి తేలుడు ఏంది ముఖ్యమంత్రి అని ముక్కు మీద వేలేసుకుంటురా. మరి అవునుల్లా క్రీడా రంగానికి భారీగా నిధులు బడ్జెట్లో కేటాయించగదా. ఇక దానికి మరి సాటి చైర్మన్ శివసేన రెడ్డి మొత్తం పాలు పోసుకుంటా సీఎం రేవంత్ రెడ్డిని ముంచి తేలుతుండులా. ఇక చూస్తుర్రా ఎట్లా ఉందో కథ. ఇక అతనే శివసేన రెడ్డి ఏమో అనుకొస్తుండు ఏందో ఇందాం పని మనం కూడా. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం పారదారలల్లా ముంచి లేపుతుండులా. అబ్బరకొండ గారు ఉండడం ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతలు తీసుకోక ముందే చెప్పినాడు, ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందే వేసేటోళ్ళు ఇప్పుడు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఎటువంటి చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని
రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఓ నేను మస్తు యాక్టింగ్ చేసిన, నేను జబర్దస్త్గా, నేను సూపర్గా నేను నటించిన, నా అంత తోపు లేడు, నేను కోట్లు కూడా సంపాదించుకున్నా అని చెప్పుకుంటా ఈ రకంగా కొంతమంది హీరోలు ఈతలు పడుతుంటారు, గప్పాలు కొడుతుంటారు కదా. కానీ అసలైన హీరోని ఎవరిని అందాముల్లా? ఇగో గీయని అందాముల్లా. ఎందుకంటే గిందుకు భూమి మీద ఇహం పరం లేని మొగడు ఉంటేనేం పోతేనేం అన్నట్టు మరి కోట్ల రూపాయలు సంపాదించే సినిమా హీరోలు సినిమాలు తీస్తేంది తీయకుంటేంది, వాళ్ళు ఉంటేంది లేకుంటేంది అన్నట్టుగా కొంతమంది గుసగుస పెట్టుకుంటుర్రులా. కానీ అబ్బా హీరో అంటే హీరో, అసలైన హీరో గుర్తుకొస్తుండ్రులో. ఇక మరి ఆయన పేరు ఏదో ఉండే సాయిధరం తేజు సాయం చేసి గొప్ప మనసు చాటుకుంటులా. ఇక చూస్తుర్రా వీడియోలో ఎట్లా మాట్లాడుతుండో శ్యామలతోటి. ఇక ఫిల్ము మరి జర్నలిస్టు అసోసియేషన్ వాళ్ళకు ₹1,00,000 విరాళం ఇచ్చి ఇగో శ్యామలకు మీరు సాయం చేయరి నా తరపుగా అని పాపం ఈ రకంగా సాయం చేస్తుండులా సినిమా హీరో. మొత్తానికి ఈ సినిమా హీరోను తారీఫు చేయవలసిందేనుల్లా. ఎందుకంటే కష్టజీవుల సుట్టబై నేను వస్తున్నా మీ ఇంటికి అన్నట్టుగా ఇవాళ ₹1,00,000 పద్దుతోటి ఇగో శ్యామల గడప దొక్కి ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని నింపిండులా. మొత్తానికి సాయిధరం తేజ్ని సోషల్ మీడియా సంఘపోళ్ళు తెగ మెచ్చుకొని మెడల మీద వేసుకుంటుర్రులా. ఈ సినిమా హీరో కడుపు సల్లగా ఉండ నిండా నూరేళ్ళు బతక సాయిధరం తేజు పో. సాయిధరం తేజ్ గారు ఫోన్ చేసి ఒకసారి, అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయింది. నేను వస్తానమ్మా, మీకు ఏమో భయపడకండి. ఇక ఆయనకి ఎలా గుర్తొచ్చింది? మీరు అడిగారా ఆయన అడిగారు? ఆయనే చెప్పారు, గుర్తు తీసుకున్నాం. ఆయనే చెప్పి ఆయన గుర్తు చేసుకుని ఆయనే పంపించారు. అప్పుడు వెళ్ళిన తర్వాత రావడం కుదరక 6 రోజులు అయిపోయింది కదా, మర్చిపోయారేమో అనుకో. సాయిధరం తేజ్ గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని. సాయితేజ్ గారు థ్యాంక్స్ అండి, మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా ₹1,00,000 ఇచ్చారు సాయితేజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నేను కాపాడుతాను అన్నది చాలా కష్టంలో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయిధరం తేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి ఇవ్వండి అని, అమ్మ మీరేం భయపడకండి వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి, నేను నాకు షూటింగ్లో ఉన్నాను, వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను, ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, అన్నీ ఇస్తాను, ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను, ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను. ఫోన్ నా చేతికి చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని చూసే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ఇట్లా హెల్ప్ చేస్తారండి వాళ్ళు అని చెప్పారు, మీకు హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత ఇంక యాక్సిడెంట్ అయింది, రాలేదు, మాట్లాడారు. మా అదృష్టాలు వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుడిని ప్రార్థించాను. అవసరాలు వచ్చారు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా చాలా సార్. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడిని ప్రార్థించాము, మీరు బాగుండాలండి, బాగుంటుంటాయి వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హార్ట్లో చెప్పారండి వీళ్ళు. అమ్మాయి కాలు దిగింది, అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నాక మీరు ప్లీజ్ పంపించారు. లేదండి, మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నాను. హార్ట్లో చిరంజీవి గారు ₹3,00,000 వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి. ఇలాంటి సమయంలో మీరు నా అమ్మాయి రోజు ఏడుస్తుంది. మీ దండం మీరు సమయానికి నాకు నా బిడ్డకి ప్రాణం విడిచి పెట్టారు. ఊరుకోండి, ఏం కాదు, ఊరుకోండి. మీరు అండపోయింది ప్లీజ్, ఊరుకోండి ఏమవుతాం, మీరు బాధపడకండి. అసలు
నీ మాట నమ్ముకున్నా, నీ మాట వీకెళ్ళే నేను ఆ యాప్లకు పసరు పంపిన. నువ్వు చేయబట్టే పంపిన, కానీ ఇలా ఆఖరికి వస్తార కల్లా నువ్వే నన్ను మోసం చేసినావు. నువ్వైతే మరి నువ్వు చేసినట్టే, వాడు చేసినా నువ్వు చేసినట్టే, నువ్వు చేసినా వాడు చేసినట్టే. కోసకు ఎంత పని చేస్తుంది నన్ను అని ఈ రకంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు, మన్నెత్తి పోసుకుంటారు. ఎందుకంటే ఏదో యాప్ల కాడ పసరు పట్టిరట, అవి పాడైపోయి కోట్ల నష్టం జరిగిందట. ఇక చూడు. అయ్యో దేవుడా, ఇల్లు మింగే అత్తగారికి యుగం మింగే కోడలు ఉన్నదిరా భూలోకంలా అని ఓ దిక్కు మరో మొత్తుకొని చెప్పి పాడైతేనే ఉన్నాము. మన తెలంగాణ టీవీ నుండి జబర్దస్త్ వార్తలకు వెళ్ళి ఏమి మాట చెప్పలేదు. దగులుబాజీ మోసగాళ్ళు ఉన్నారా, పంగనామాలు పెట్టి పగడు దొంగలు ఉన్నారా, మోసగాళ్ళు ఉన్నారు. ఇక ఈ రకంగా మరి మీరు ఆలోచన చేసి ముందడుగు వేయాలని ఎన్ని మాట చెప్పినా కానీ ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో మెప్మా ఉద్యోగి రాజేష్ చెప్పిన చేత ఇగో దాయి యాప్లో ఒక్కొక్కరు లక్షల కొద్దిగా డబ్బులు అన్న దాచిపెట్టుకొని ఆఖరికి వస్తారకల్లా 20 కోట్ల వరకు మోసపోయిరట. నువ్వులా అమ్మని దండం పెట్టి ఇక ఈ రకంగా నాకు ఆయన చెప్తేనే చేసిన, ఈయన చెప్తేనే నేను ఈ యాప్లో పైసలు వేసిన, అగో నాకు ఫలానా ఆయన చెప్తేనే నేను యాప్లో పైసలు వేసిన. నాకు ఆయన మాట నమ్మకం. ఇగో ఆఖరికి వస్తారకల్లా గిట్లయిందని ఆఖరికి వస్తారకల్లా 20 కోట్లు మోసం అయ్యేసరికి ఇక ఏం చేయాలి ఎట చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిరట బాధితులు. ఇక చూడు వీళ్ళ కచ్చకోలాటం ఎట ఉందో, ఇక వీళ్ళు ఆంబాయం వాళ్ళ ఆయాసం ఎట్లా ఎలగక్కుతారో చూడు. పొలంనేరులో డాయ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకోరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా, రాజేష్ని కట్టిస్తాడా, లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు? మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు, ఓకే, మా డబ్బులు ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు ఆర్పీ పేరేంబా? నన్ను జాయిన్ చేయించి నాకు వచ్చి వనిత అక్కనా ఆర్పీ ఆమె పొలంనేరు ఎక్కడ అంటే ఒక్కొక్కరు ఎంత కట్టినారు? నేను 1,26,000 వేసినాను, 1,26,000. అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. నీ పేరేం బాబు? రాజశేఖర్ నా పేరు. తిరిగి నీకు ఎంత వచ్చిందా? నాకు వచ్చింది 36,000. 1,26,000లో నాకు వచ్చింది 36,000. ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 వేసినాడు, వాడికి వచ్చింది 24,000. వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము, మేము షూరిటీ. మీకు ఎంత పెట్టుబడి, ఎంత ఆదాయం వస్తుంది అది చెప్పు. 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 20 నెల రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. దీనికి ఆర్బీల్దా న్యాయం చేయాలి మాకు. నువ్వు కట్టి ఎన్ని రోజులైంది అన్న? నేను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందన్న. అందరూ ఆర్బీలు దీంట్లో జాయిన్ అవ్వలేదు, కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్బీలు జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేస్తున్నారు. మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది దీనికి గట్టూరే కాదు, గంటావరే అయినారు, గట్టూరే అయినారు, పొలంనేరే అయినారు, బైరెడ్డిపల్లి అయినారు, చిత్తూరు అయినారు, తిరుపతి అయినారు, కదిరి, అనంతపూర్, చెన్నైలో మా అక్క కూడా 5,000 అయింది దీంట్లో. నువ్వెంత వేసినావు? 90,000. ఎవరు మీది? ఎవరు? ఎంత వేసావా? 90,000. నీకు ఎవరు చెప్పారు? నాకు వినయ్ చెప్పాడు. ఏం చేశాడు అబ్బాయి? మున్సిపల్ ఏమంతా ఉండు. నా పేరు నవాజ్, గండావర్లో ఉంటాను నేను. నాకు ఉద్యోగం లేదు, పని ఉన్నది, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేస్తాను డబ్బులు సంపాదిద్దామనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను చాలా మంది. నాకు వస్తుందని చెప్పి ఆశతోనే వేసాను. నేను సంపాదించింది ఏం లేదు, నేను కూడా మోసుకుని 5,5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బు. నేను కూడా 1 రూపాయి తిన్న పాపం అనేది పోలేదు, చూపిపోయాను యాప్. నాది కూడా యాప్ ఓపెన్ అవ్వలేదు. నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే 1 రూపాయి వచ్చిన పాపం అనేది ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను. నా కింద ఉన్నారు, నా కింద అంటే ఇంకా 2-3 మేనల్లో వాళ్ళ కింద అట్లా అమౌంట్ ఉంది. మొత్తం చూస్తే దాంతో 40 లక్షలు వరకు టీం మొత్తం చూస్తాం. నీకు వాపసు ఎంత కొంచెం కూడా రాలేదా? వాపసు వచ్చింది దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబుల్ అన్నారు, ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేస్తాను. 1 రూపాయి తీసుకున్న పాపం పోలే, వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా తీసుకున్నాను. ఫస్ట్ నుంచి మీది ఊరు ఎక్కడ ఉండేది, ఏం జరిగి మొత్తం చెప్పింది.
గట్టిగా గడ్డూరులో వచ్చి నన్ను వేయండి డబ్బులు మేము తీస్తాము వాళ్ళ భార్య భర్త ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1.4 లక్షలు అయినా 87,000 ఒకసారి 97,000 వేసిన 29,000 ఒకసారి వేసిన 12,000 ఒకసారి వేసిన 14,000 ఒకసారి వేసిన మొత్తం పోయినారు. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఎవరిని చేసుకున్నాను. నువ్వు మొత్తం ఎంత పోయింది? మొత్తం 1.4 లక్షలు వేసిన. నీకు మళ్ళీ తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినారు. ఎన్ని రోజులకి? రోజు 300. ఇప్పుడు ఎన్ని రోజులు ఏం చేసి డబ్బులు? 30 రోజులు అయిపోయింది. 10,000 వేసి 30 రోజులు అయిపోయింది. మరి నిన్ను ఎవరు జాయిన్ చేస్తున్నారు? బేబీ ఏం పని చేస్తుందమ్మే? ఆర్పి అడ్డూరు ఆర్పి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తుందా? లేదు, గ్రూపులకి ఆర్పి. గ్రూపులకు ఆర్పినా? గడ్డూరు పల్మూరు గడ్డూరు. ఓ పిల్లగా, అది అన్నట్టు నువ్వు నీ కుటుంబం కోసం బతుకుతావా లేకపోతే దేశ ప్రజల కోసం బతుకుతావరా పిల్లగా? అంటే ఏమంటారు నేటి తరం పోరగాళ్ళు. ఇక కొంతమంది ఏముందయ్యా నా కుటుంబం కోసం ఏం బతుకుతా, నా కోసం ఏం బతుకుతా అంటారు. కానీ ఈ పిల్లగాడు దేశం కోసం బతుకుతా అని పోయి గిట్లా అయ్యిండులా. గజ గజ వరికే సరిలో ఎట్టున్నవయ్యా, గజ గజ వరికే సరిలో ఎట్టున్నవయ్యా, దేశ సేవలో ముందుండి పోరాడినవయ్యా, దేశ సేవలో ముందుండి పోరాడినవయ్యా. ఈ ప్రజలే నీ కుటుంబం అన్నావు, ఈ ప్రజలే నీ కుటుంబం అన్నావు, ఈ భారతదేశమే నీ ఆస్తి పాస్తులు అన్నావు. జోహార్లు జోహార్లు ఓ ఈరెడ్డి మహేషు, అందుకో జోహార్లు మా ఈరెడ్డి మహేషు. కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, ఎలా మరువ జాలము మిమ్ము, ఎలా మరువ జాలము నిన్ను, శత్రువులకు నువ్వు చూపిన దమ్ము. పాపం నల్గొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెంలో ఇగో ఈరెడ్డి మహేష్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇలా ఇక మరి అక్కడ భారతదేశం సరిహద్దుల్లో ఉండి మరి శత్రువుల నుండి దేశ రక్షణ కోసము తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరగని పోరాటంతో ఇవాళ దేశ జనాభాను దేశ ప్రజలను కాపాడుతందుకు ముందడిగేసి ఇవాళ సాటి నొప్పితోటి దవాఖానలో పడి జీవిడిచిండుల్లా పాపము మహేష్. ఇక మహేష్ను ఊళ్ళే తీసుకొచ్చి ఆయన అంత్యక్రియలు చేస్తుర్రుల్లా. ఇక చూడు ఎంత ఉందో జాతరలాగా.
దేశ ప్రజల కోసము ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం దేశం ప్రజల కోసమే బతుకుతా అని ముందడుగేసి ఇక మరి విరోచిత పోరాటం చేసినటువంటి మన ఈరేటి మహేష్కు జబర్దస్త్ వార్తల నుండి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాముల్లా. నాకు ఇంటి పక్కలతో నొల్లి ఉందో, నాకు ఈ బాధ అవుతుందో, నాకు ఆ బాధ అవుతుందో, ఆఖరికి వస్తార కల్లా ఇంట్లో పోరు ఎక్కువైందో అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటారు పాపం పెద్ద మనుషులు. గదే తరిగిన ఆంబాయం వెళ్ళబోసుకుంటుందడనులా పాపం దుర్గమ్మ దేవత. మరి దుర్గమ్మ దేవతకు ఎంత కష్టం వచ్చింది, ఏమిడికి కష్టం వచ్చింది, ఎట్టడి సంగతో ఇందాం పారి. అయ్యయ్యో భగవంత, ఎల్ల లోకాలను ఏరే దుర్గామాతకు ఎంత కష్టం వచ్చనేములా నీ అన్యారం పాడుపడగారా. ఆఖరికి వస్తార కల్లా దుర్గమ్మ బల 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 పోసుకుంటా కలకల 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 కల కన్నీరు తీస్తుంది అడనులా. అరే ఇది ఎక్కడ చిత్రము, దుర్గామాతకు దేవతకు ఏడిపోయింది, దేవత ఏడ్చుడేంది అని ఆశ్చర్యపోతురా పబ్లికు. మరి ఏం చేయమంటున్నారు? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలము నందిగామ గ్రామంలో ఇక దుర్గమ్మ గుళ్ళే జ్వరపడ్డారట ఇద్దరు దొంగలు. అలా చూస్తుర్రా, 2 బైకుల మీద వచ్చి అమాంతం ఉండిని ఎట్లా ఎత్తుకపోయి పాడవుతుర్రో. ఇక దుర్గమ్మ పాపం ఎంత కుమిలిపోతుందో, ఎంత అల్లాడిపోతుందో, ఎంత తలడిల్లుతుందో. అయినా కానీ ఈ దుండగులు, ఈ దొంగ దగులుబాజిగాళ్ళు ఆమె పైసల ఉండిని ఎత్తుకొని పోయిర్రులా. బా దేవత ఏడ్చి 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 పాపం ఎంత శర ఎల్లబోస్తుందో ఏం కథ. కానీ ఈ దౌర్బాజిగాళ్ళు ఈ దేవత సొమ్ముకు ఎసరు పెట్టిర్రులా. మొత్తానికైతే దుర్గమ్మ వల 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 పోసుకుంటా ఇక ఈ రకంగా ఏడుస్తా ఉందాడనులా. చూడాల మరి ఈ దొంగలు మరి ఎప్పుడు దొరికి పాడవుతారు పాపం. మరి ఈ ముల్లే మళ్ళీ ఎప్పుడు చేరుకుంటుందో ఈ ఉండి దుర్గమ్మ గుడి అని ఇక పాపం అక్కడ చుట్టుపక్కల జనాలు ఆ దుర్గమ్మ ఏడుపుని చూడలేక అల్లాడుతున్నాడనులా. ఇగో గిసవంటి దొంగలు తయారయ్యారు లోకం మీద. పో ఓ బిడ్డలారా, నేను పట్టుకొచ్చిన జబర్దస్త్ వార్తలు ఎట్టున్నాయి ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా గిద్దేయాలకు వస్తా. అంతవరకు దాకా మీరు మానక మరొక చూస్తూనే ఉండాలి. మన తెలంగాణ టీవీ ఉంట శనార్థి. అందరికీ నమస్తే.